హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆకాశ వీధిలో. నేను ఇవాళ చికెన్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి మా పిల్లల కోసం. మా బాబు చెప్పి వెళ్ళాడు, నాకు చికెన్ ఫ్రైడ్ రైస్ పెట్టమ్మా అని చెప్పి. సరే అని చెప్పి రెడీ చేస్తున్నాను. చేయాలి కదండి మరి పిల్లల కోసం. మనం చేసేది ఏదైనా సరే పిల్లల కోసమే కదా. సరే ఇప్పుడైతే చికెన్ ఫ్రై చేసేసుకుందాం. నేను ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి చికెన్ని. మసాలాలన్నీ దానిలోనే వేసాను. అంటే ఎక్కువ మసాలాలు లేకుండా నేను ప్రిపేర్ చేస్తానన్నమాట. ఎందుకంటే కారంగా ఉంటే పిల్లలు తినరు. అందులోనూ మసాలా కూడా ఎక్కువ వేయడం మంచిది కాదు పిల్లలకి పెట్టేటప్పుడు. అందుకని నేను మసాలాలు వేయకుండా తక్కువ క్వాంటిటీలో తీసుకొని చేస్తున్నాను అనమాట. చికెన్ ఫ్రై చేసుకొని నేను ఆయిల్తోనే ప్రిపేర్ చేస్తున్నానండి. ఎందుకంటే ఆయిల్ ఒక్కసారి కదా యూజ్ చేసాము, అందుకని ఇంకా నెక్స్ట్ దేనికి యూజ్ చేయను. ఇలాంటివే చిన్న చిన్నవి ఏమైనా ప్రిపేర్ చేసినప్పుడే యూజ్ చేస్తానండి. సరేనా. అయితే ఇప్పుడు చికెన్ చిన్న చిన్న పీసెస్ చేసేసుకొని ఉంచేసుకున్నాను. ఎగ్ ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ పీసెస్ కూడా దాంట్లో వేసేసుకొని అవి ఫ్రై అయ్యాక కొంచెం సాల్టు, అంటే నా దగ్గర చికెన్ మసాలా ఉంది, చిన్నది పౌడర్ వేసానండి. కొంచెం కారం ఇవన్నీ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక రైస్ వేసేసుకోవడమేనండి. పిల్లల కోసం కదా. నేను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి ఏమీ యాడ్ చేయలేదు, వెజిటేబుల్స్ కూడా ఏమీ యాడ్ చేయలేదండి. అంతే. అవన్నీ కలిపేసుకొని కొంచెము సోయా సాస్ వేసాను, కొంచెం వెనిగర్ వేసానండి. వేసి మిక్స్ చేసేసాను అంతే. కొంచెం నాకు స్మెల్ అయితే సాల్ట్ తక్కువ అనిపించింది, అందుకని మళ్ళీ యాడ్ చేశాను. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై